శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ. తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు అంజన్న గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ముఖ్యమైన క్షేత్రాల్లో కొండగట్టు అంజన్న క్షేత్రం ఒకటి. ఈ దేవాలయం కరీంనగర్ జిల్లాలో ప్రధాన పట్టణం జగిత్యాలకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చక్కటి పచ్చటి వాతావరణంలో ప్రకృతి రమణీయతకు ఆలవాలమై అద్భుతంగా ఉంటుంది. ఈ క్షేత్ర స్థలమునకు రామాయణ చరిత్ర ఉంది. రాములు వారు సీతాదేవి నడయాడిన స్థలం, ఎందరో ఋషులు తపస్సు చేసిన స్థలం. ఇక్కడే ఆంజనేయ స్వామి ఆలయం కొండ మీద ఉంటుంది. 500 సంవత్సరాలు పూర్వం దట్టమైన అడవుల్లో నారసింహముఖంతో వెలుగులోకి వచ్చింది ఈ విగ్రహమూర్తి. కొండగట్టు అంజన్నను కొలిచిన వారికి జీవితంలో భయం లేదు, కార్యసాఫల్యంలో ఎదురు లేదు. ధర్మబద్ధమైన కోరిక అయి ఉండి ప్రార్థనా నమస్కారం చేసి వేడుకుంటే చాలు. సంజీవుడు అనే అతను కొండగట్టు పరిసరాలలో ఆవులను మేపుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతని పశువుల శాలలో నుంచి ఒక ఆవు కనిపించకుండా పోయింది. అతడు వెతికి వెతికి అలసిపోయి ఓ చెట్టు కింద నిద్రపోయాడు. సంజీవుడికి కల వచ్చింది. ఆ కలలో ఆంజనేయుడు సంజీవ, నీ ఆవు కోరంత పొదల దగ్గర ఉంది అని చెప్పాడు. వెంటనే మెలకువ వచ్చింది. ఆశగా స్వామి చెప్పిన చోటుకు పరుగుపెట్టాడు. కలలో చెప్పినట్లు సంజీవునికి కనిపించింది, ఆవు కనిపించింది. సంజీవుడి చేతిలో ఉన్న గొడ్డలతో కోరంత పొదలో ఏదో కాంతిగా కనిపిస్తున్నదని పక్కకు లాగాడు. ఆశ్చర్యంగా శంకుచక్రాలు గదా ధరించిన ఆంజనేయ విభుడు నారసింహ ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నటువంటి దివ్య తేజంతో కనిపించాడు. సంజీవుడు ఊరివారందరినీ తీసుకువచ్చి వారి సహాయంతో విగ్రహమూర్తిని బయటికి తీసుకొచ్చి స్వామి వ్యక్తమైన చోటే ఆలయాన్ని నిర్మించాడు. ఆంజనేయ స్వామి 2 ముఖాలలో ఉన్నటువంటి మూర్తి ఎక్కడా లేదనే చెప్పుకోవచ్చు. హనుమంతుడికి ఇరువైపులా శంఖచక్రాలు ఉంటాయి. వక్షస్థలంలో సీతారాములు కొలువై ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఆలయం 160 సంవత్సరాల కిందట కృష్ణారావు దేశ్ముఖ్ అనే భక్తుడు కట్టించాడు. వనవాస కాలంలో శ్రీరామచంద్రుడు వారు కటికి నేల మీద కూర్చుని ఉండటం, సీతమ్మ తల్లి కన్నీరు మున్నరే బాధపడటం వల్ల కన్నీరు ఏరై పారింది గనక సీతమ్మ కన్నీరు ప్రాంతంగా ప్రసిద్ధమైనట్లు ఐతిహ్యం. సంతాన భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని కోరుకునే వారు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. మన్యుసూక్తంలో అభిషేకం చేయించుకుంటే శత్రునాశనం కలుగుతుంది. అపారమైన నమ్మకం ఈ ప్రాంత ప్రజలకు. అంజన్న పిలిస్తే పలికే దైవం, నమ్మిన కొలిచిన భక్తులకు కొంగు బంగారం. సంజీవుడు అంత్యకాలంలో విష్ణు సాయుధ్యం పొందాడు. జై శ్రీరామ్.